హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే మక్కిర్చినాం అన్నాం కదా. ఈ మక్కిర్చినాకనైతే వర్షం పడ్డది బాగా. మనకు అంతకుముందు 2 వీడియోస్లో చెప్పే ఉంటాను ఈ వర్షం వల్ల ఎంత నష్టపోయినాం అన్నది రైతులు. అలాగే మనం కూడా అక్కడనే మక్కిరిసి కంకాన్ని పోసినాం. మీరు అంతకుముందు వీడియోలో చూసే ఉంటారు, చూడని వాళ్ళు అయితే వెళ్ళి చూడండి. అట్లా పోసుట్లా మనకైతే ఇక్కడ పదనకైతే వచ్చింది మొత్తం కంకి. చూడొచ్చు, అలా వాటర్ వెళ్ళినాయి మనకు కంకిలా బూర్లు ఉన్నాయి అన్నట్టు. అక్కడక్కడ మనకు అడుక్కున్న అయితే వాటర్ వచ్చినాయి. అందుకే దాన్ని అయితే మర్రేద్దామని అయితే అనుకున్నాం కంకిని. లేకపోతే ఈ కంకి అంతా ఖరాబ్ అయిపోద్ది. మనకు బూరుతో ఉంది కాబట్టి మనకు కొంచెం డ్యామేజ్ అనేది తక్కువ ఉంటుంది. ఇంకా బూరు తీసినా కానీ మనం వరకు మొక్కలు అయితే పట్టిస్తే కానీ బాగా డ్యామేజ్ అవ్వు. బూరుతో ఉన్నట్లా మీరు చూడవచ్చు వీడియోలో. ఇలా మొత్తం అయితే అడుక్కు మట్టి అంటిపోయింది, మొత్తం మట్టి అంటుకున్నది, బురద అయిపోయింది కంకి. దాని అయితే మేము మర్ర ఎత్తున్నాం, మర్ర వేయాలన్నట్టు. ఇలా మర్రేస్తే కింద ఉన్న కంకి పైకి అయితే వచ్చి మనకు కొంచెం ఎండకు ఎండుద్ది. లేకపోతే ఇలానే ఉంటే సెదలు వస్తుంది మొత్తం కంకికి, మనకు మొక్కలు అనేవి డ్యామేజ్ వస్తుంది పట్టించేటప్పుడు పచ్చిగా ఉండి. ఇలా వచ్చేసరికి అయితే మొత్తం పచ్చిగా అయిపోయింది. మనకు చూడొచ్చు వీడియోలో భూమి కూడా అంత పచ్చిగా ఉన్నది. ఇట్లా మర్రేద్దామన్నా కానీ అంత పచ్చిగా ఉండట్లా మనమైతే ఏం చేయలేకపోయినాం. ఇలా మనకు సొప్పు ఉంది పక్క పొంటి, ఆ సొప్ప మీన అయితే వేసుకుంటా కొంచెం చేసినాం, మర్రేసినాం కంకినైతే. ఎందుకంటే కొంచెం సొప్ప మీద వేసుట్లా కంకి అనేది కొంచెం ఎండుతుందని తొందర అలా వేస్తున్నాం. భూమి పచ్చిగానే ఉంది కదా, తర్వాత మళ్ళీ చూడాలి మనకి ఎట్లుంటుంది వాతావరణం అనేది. మనకైతే ఇంకా వర్షాలు అయితే ఉన్నాయి అన్నారు, కానీ దేవుని దయ వలన అయితే మనకు వర్షం పడద్దని కోరుకుంటున్నాం. ఇలా నేను మా అమ్మ బాప అయితే ముగ్గురం అయితే వచ్చినాం. మొత్తం నా ఈవినింగ్ 3కి అయితే వచ్చి మొత్తం నేర్పుతున్నాం. బాగా మధ్యాహ్నం అయితే ఎండ బాగుంటుందని ఇలా మనకు అయితే నేర్పుకుంటూ వచ్చినాం. మధ్యలో ఖాళీ వేసుకుంటా మనకు పదన లేని కన్నా అయితే కంకి అయితే పోసుకుంటున్నాం. ఇలా చేయడం వల్ల మనకైతే కంకి అయితే పట్టించేటప్పుడు కొంచెం ప్రాబ్లం ఉండదు, ఎండుద్ది కాబట్టి. మనకైతే వర్షం పడకపోతే డైరెక్ట్ అసలు ఎండేది ఉండే. ఇక వర్షం పడుట్లా ఇట్లా అయితే అయింది. ఈ 4 సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే వస్తున్నాం, కానీ ఎప్పుడు ఇట్లా కాలే. ఈసారి అయితే ఇట్లా అయింది. ఇక వాతావరణం ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు. వ్యవసాయంలో ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది పని, మనకు కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. దాన్ని దాటుకుని అయితే ముంగట్టుకోవాలి. ఎప్పుడు కొత్తగా నేర్చుకునే ఉంటుంది ఏదో ఒకటి. అది మీద ఎండినట్టే కొడుతుంది, కానీ అడుక్కున్న కంకులు అయితే కొంచెం పచ్చిగా ఉన్నాయి. అందుకే దాన్ని అయితే తిరమర్ర ఎత్తున్నాం మేము. చూసిరు ఎట్లున్నది అన్నది గోస. ఇది మనం కంకి డబ్బాలలో పోసుకొని బయట పోసినా అంతే. ఈ వర్షం పడితే తిరమర్ర చేస్తేనే మంచిగా ఉంటుంది. తట్టుంటే తట్టు కప్పుకొస్తుండే, కానీ మనం అక్కడక్కడ బాగా కుప్పలు పోసినాం, అందుకే కప్పలేకపోయినాం. ఇక మనకు తీర్చినాం కాబట్టి కంకి కొంచెం బూరి మీద కాబట్టి ఏం కాదు, కొంచెం నాన్న కానీ బాగా అంత ప్రాబ్లము. వాటర్ రాకుండా అయితే చేసినాం మొత్తానికైతే. ఎండబెట్టి కంకి పట్టియాలి, చూడాలి. ఏం బావిలో కూడా ఎగడవచ్చు. అంతకుముందు వాటర్ లేకపోవు, మనకు 20 నిమిషాలు కూడా వెళ్ళలేము. కానీ ఇప్పుడైతే కొన్ని వాటర్ కూడా ఎక్కువ వచ్చినాయి. చూసిరుగా ఈసారి అయితే కొయ్య మొక్కకు అయితే చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఎప్పుడు రానంతా. మీరే వీడియోలో చూసి ఉంటారు అంతకుముందు మన అన్ని వీడియోస్లల్లో. చూడకపోతే వెళ్ళైతే చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.